రుమటాలజీ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, ఇన్సూరెన్స్ సంస్థలు కూడా సహాయ సహకారాలు అందించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సౌత్ జోన్ ఇండియన్ రుమటాలజీ అసోసియేషన్ కాన్ఫరెన్స్లో భాగంగా డాక్టర్ విజయ ప్రసన్న నిర్వహించిన పేషెంట్ సపోర్ట్ కార్యక్రమంలో ఆయన రుమటాలజీ డాక్టర్లు, ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, పేషెంట్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుమటాలజీ వ్యాధిపై చాలామందికి అవగాహన లేదని, ప్రభుత్వానికి, స్వచ్ఛంద సంస్థలకు కూడా చాలా వరకు ఈ వ్యాధి గురించి తెలియదని, ఈ వ్యాధిగ్రస్తులపై వైద్యులు సమగ్ర నివేదికను రూపొందించి తీసుకొస్తే ప్రభుత్వం నుంచి కావలసిన సహాయ సహకారాన్ని అందించేందుకు తను కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లీజ రాజశేఖర్ మాట్లాడుతూ రుమటాలజీ వ్యాధిపై వ్యాధిగ్రస్తుల కుటుంబ సభ్యులతో పాటు సమాజంలో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని, ఈ వ్యాధిగ్రస్తులకు ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి కూడా సమస్యలు వస్తున్నాయని, వాటిని పరిష్కరించేందుకు అందరం కలిసి కృషి చేయాలని అన్నారు. సమాజంలో పేదవాళ్ళ కోసం ఏదో ఒకటి చేయకపోతే అది ఒక నేరం కింద భావించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ డిఫరెంట్ పొజిషన్లో ఉన్నా సరే, గవర్నమెంట్ ఈజ్ బిగ్, సో మచ్ బిగ్, సో దట్ దే ఆర్ డూయింగ్, దే విల్ డూ, బట్ ఎవ్రీథింగ్ గవర్నమెంట్ చేయాలంటే కుదరదు. కాబట్టి యాజ్ ఎ పర్సన్గా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రతి విలేజ్ ఉంటుంది. దెర్ ఆర్ సో మెనీ రిచ్ పీపుల్ ఇన్ దట్ విలేజ్, దే ఆర్ ఎన్ఆర్ఐస్ స్టేయింగ్ దేర్. అటువంటి వాళ్ళు కూడా వాళ్ళ సంబంధించిన గ్రామాల్లో డెవలప్మెంట్, స్కూల్ కానీ ఎడ్యుకేషన్ హెల్త్ అనేది 2 రైట్స్ మనకు, గవర్నమెంట్ కానీ మనకు కానీ. ఎడ్యుకేషన్ హెల్త్ ఆ అవేర్నెస్ తీసుకొచ్చి, ఇప్పుడు డాక్టర్ గోహా గారు మాట్లాడింది, 75 years ఏజ్లో అంత పాజిటివ్గా యాటిట్యూడ్గా ఉన్నారంటే నిజంగా ఐఎమ్ అప్రిషియేట్ డాక్టర్ గోహా గారు. ఎందుకంటే నాకు డాక్టర్ నేను పోయినప్పుడు కూడా ఆటో ఇవ్వమని అని చెప్పింది. ఐ డోంట్ నో మై డిసీజ్ ఆల్సో. షీ టోల్డ్ దాట్ సమ్ బ్లడ్ వర్క్. ఎందుకంటే ఎవరము ఎప్పుడు ఏమైందనేది ఎవరికి తెలియదు. బాడీలో ఏమీ బ్యాడ్ హ్యాబిట్స్ లేకున్నా, పర్ఫెక్ట్గా మార్నింగ్ ఈవినింగ్ వాక్ చేసినా, పర్ఫెక్ట్గా ఉన్నా క్యాన్సర్ రావచ్చు. అన్ని చేసిన వాళ్ళు కూడా దే స్మోక్, దే డ్రింక్, దే అబ్యూస్ బాడీ, దే విల్ గెట్ హార్ట్ అటాక్, క్యాన్సర్, దే వోంట్ గెట్ సమ్ టైమ్స్. బట్ ఒకసారి ఇట్లా కూడా జరుగుతుంది. కాబట్టి మనము మన చేతిలో ఉన్న దాని గురించి ఆలోచించాలి. We are not permanent here for 1000 years, 10,000 years. We are for small time, 100 years. Our life design. ఆ డిజైన్లో ఎంత అన్సర్టనిటీ ఉంటుందంటే, మనము తెలుగులో ఉండే ఒక సామెత, దినదిన గండం నూరేళ్ళ ఆయుష్. అంటే ఎప్పుడు ఏమవుతుందో, ఆరోగ్యం అనే కాదు, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చేంత వరకు నువ్వు ఎక్కడున్నా ఏమైనా కావచ్చు. బట్ థింక్ ఒక్కటే ఇక్కడ మెడిసిన్ ఏంటంటే అన్నిటికంటే యువర్ పాజిటివ్ థింకింగ్. దట్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ ఎవ్రీ సొల్యూషన్. ఆ పాజిటివ్ 90% డిసీజ్ అక్కడనే కవర్ అయిపోతుంది. సో నీ డిసీజ్ సివియారిటీ ఎంత ఉంటుంది, మెడికేషన్ తోటి డే బై డే